హాయ్ అండి, వెల్కమ్ టు ఋతుప్రభ 186 అండి. మీరు బాగున్నారండి? నేనైతే చాలా చాలా బాగున్నానండి. అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి. గుడ్ మార్నింగ్, హ్యాపీ ఉగాది. మా మిత్రులందరికీ, మా శ్రేయులకి ప్లస్ మా యూట్యూబర్స్కి అందరికీ హ్యాపీ ఉగాది. మీ జీవితాల్లో ఇంకా సుఖ సంతోషాలు, ఆరోగ్యాలు ఈ కొత్త సంవత్సరం నుంచి నూతనంగా మళ్ళీ స్టార్ట్ కావాలని మనస్ఫూర్తిగా దేవుడిని ప్రార్థిస్తున్నాం. ఇప్పుడైతే మేము ఉగాది పచ్చడి చేద్దాం అనుకుంటున్నాం, ప్లస్ పాలు పొంగిద్దాం అనుకుంటున్నాం. ఈరోజు మా డాడీకి పెట్టుకుందాం అని చెప్పేసి అనుకున్నాం, పెట్టేసుకుంటాం డాడీకి కూడా. చూద్దాం, అన్నీ చూసేసి మా బావ అయితే బయటికి వెళ్ళి మటన్ తీసుకొచ్చిందండి పండగని ఇవాళ. ఏంది బా మటనా? లోపల అక్కడ పెట్టేసేలే బావా. ఈరోజు ఒకటి చేయాలనుకుంటున్నా. నువ్వు మటన్ తీసుకొచ్చావు కదా, ఆ మటన్ బిర్యానీ చేయాలి బావా. తీసి అల్ల పెట్టేసి తీసే. ఇవాళ బావోళ్ళ షాప్ కాడ అయితే మటన్ కోసారండి, అందుకే వాళ్ళ బాబాయ్ తీసుకొచ్చిండు. నిజంగానే ఫ్రెష్గా ఉంది. ముందైతే స్టవ్ ముట్టించుకున్నానండి, తర్వాత పాలు కాబెట్టుకున్నా. అంటే ఈరోజు పాలు పొంగిస్తా అని చెప్పా కదా, అందుకే ఇవాళ పాలు పొంగించుకుంటే చాలా మంచిది కొత్త సంవత్సరం. బాగా చాయ్ కూడా పెట్టేనా? పెట్టు. తలనొప్పి వస్తుంది. రాత్రి ఇంటికి వచ్చే వరకు దగ్గర దగ్గర 1 నిమిషం తక్కువ 12 అయింది. ఆ టైం అప్పుడు అలిసిపోయి బాగా తలనొప్పి లేస్తుంది. అంటే ఓపిక లేకపోయినా ఏదో పండగ కదా, అందుకే తొందరగా వేసిండు. పాలు అయితే ఇదైతే చాయ్ పెట్టుకున్నామండి, ఇటు పాలు కాబెట్టుకున్నాం. చాయ్లోకి అయితే వాటర్ పోసుకున్నామండి. బాగా పాల్గొంటున్నాయి. ఏం బాగా సేమియా ఉప్మా చేసేనా? చెయ్యి మరి, పొద్దున అదే తినాలి. కానీ ఎందుకంటే బాగా పిల్లగాళ్ళు అదే అడిగారు, అందుకే చేస్తున్నాను. అక్కడ కళ ఉంది గణపతి కళ, పిల్లగాళ్ళు అదే అడిగారు బాగా, అందుకే దాన్ని చేస్తే. ఇప్పుడైతే సేమియా ఉప్మా అయితే వాళ్ళకి ఇష్టం, మంచిగా తింటారు. సేమియా చేస్తే కూడా తింటారు, సేమియా ఉప్మా చేస్తే తింటారండి. అంటే ఎవరికి టేస్ట్ తగ్గట్టు వాళ్ళు ఉంటారు కదా పిల్లలు, అంతే. పిల్లలకి ఇష్టంగా చేయాలి కదా. ముందైతే ఆయిల్ వేస్తున్నా అండి. ముందే శనగపప్పు వేస్తున్నావా? ఓకే. ఆనియన్స్ వేస్తున్నానండి, తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్నామండి. సాల్ట్ మన టేస్ట్ తగ్గట్టు వేసుకోవాలండి, ఎక్కువ వేసుకోవాలి. అంటే కొంచెం కష్టమైనా కానీ తినలేవు పిల్లలు ఉప్మా, అందుకే చూసుకొని వేసుకోవాలి. చాయ్ రెడీ అయిందండి. సేమియా అయితే వేయించుకోవాలండి. మనం కొద్దిగా ఫ్రై లాగా చేసుకుంటే
మంచిగా మెత్తగా రాకోకుండా ఉంటుంది. అలా చేంజ్ కావాలి. సేమియా వేసే ఎసరైతే తెలుగుతుంది. ఇప్పుడు సేమియా వేసుకోవాలండి. కొద్దిగా అంతా ఫ్రై చేసుకోవాలి. ఇట్లా టమాటే కలవ తిప్పుకోవాలి. ముద్దలాగా అయితే మళ్ళీ మా అయితే రెడీ అయిపోయింది. పాలు కాబెట్టుకున్నాం కదా, పాలు కాబెట్టుకున్నాం కదండి. పరవన్నం చేసుకున్నాం. వేసుకోవాలండి. ఒకసారి ఇలా కలర్ తీసుకోవాలి. డాడీ ఏం తెచ్చావు డాడీ? మామిడాకు ఖుషి. పండగని తెచ్చావా? తాతయ్య ఉన్నప్పుడు ఈ మామిడాకులు మంచిగా తీసుకొచ్చి మంచిగా గుమ్మానికి కట్టేటోడు తాతయ్య, తెలుసా? తాతయ్యకి ఈ పండుగ చాలా ఇష్టం. అందుకోసమే తాతయ్య చేసే పని మొత్తం నేను చేస్తున్నాను ఈరోజు. సరే ఇంట్లోకి వెళ్దాం. ఇక్కడ 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 చెప్పేసి ఓకే రామ్మా ఖుషి. వస్తున్నాం. ఇందాక ఎక్కడుండిగా అమ్మాయి తర్వాత తీయలేదు. ఎక్కడిది మొక్కలలో ఎక్కడుండిగా డాడీ టాటాకి పువ్వులు పెట్టు. రామ్మా ఖుషి, వస్తున్నావా? చిన్నవి అనిపిస్తుంది తాగిదా? ఇదా పండు ఇట్లా ఇట్లా ఖుషి, ఇట్లా ఖుషి పక్కన దాని రాగి తల్లి పట్టుకుంది. దాని కనిపిస్తుంది మంచిగా పట్టుకుంది. అటు 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 పట్టుకుంది. నువ్వు కొడుపోడా పండు, నువ్వు కొడుపో. పండు తల్లి వెళ్ళి తాతయ్యకి పువ్వులు పెట్టడు. ఇటు పక్కన ఇట్లా పని ఇది గది కొనుక్కోండి. నెక్క తిన్నానా మళ్ళీ వేసుకుందంటే ఎప్పుడు అది ఏందమ్మా జారిపోతుంది మళ్ళీ 2 నిమిషాలు ఒక్క నిమిషం ఆగు, ఒక్క నిమిషం కొంచెం గ్లాస్లో అమ్మ ఇవ్వను చిన్న గ్లాస్ నిజం ఆపుషి ఆగు. ఇంకో పండు ఒక్క నిమిషం ఆగునా కృష్ణాలి. ఒక్క నిమిషం ఇది చేయగలదు వాళ్ళకి దగ్గర ఋతు అమ్మాయి దాని చెల్లిదంట కొద్ది సౌండ్ దగ్గర ఉంటుంది బాబు. డాడీకి చూడు పట్టుకో లైట్ లైట్ పట్టుకో డాడీ పట్టుకో
డాడీ చేపట్టుకుందాం. కొన్ని పెట్టుకోవాలి. రైట్ హ్యాండ్ ఇక్కడ పట్టుకొని అలా లెఫ్ట్ హ్యాండ్ రా. ఇక్కడ పట్టుకొని అలా పెట్టేసాను లోపల నుంచి. నువ్వు వెళ్ళి అక్కడ పెట్టేసి ఏడ పట్టుకో ఎరంగ పట్టుకో అరకాగినా రాగి అరకాగినా పక్క ఉండి వెళ్ళినా పైన పెట్టుకో పైకి సరి పట్టుకో పెట్టేసి ఇడ్జుడు కూసి దన్న ముక్కు తాగి దన్న ముక్కు ఇటు నాకెళ్ళి ఇట్ట 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 ఇప్పుడు మొక్కు చేతులు మెచ్చు. ఓకేనమ్మా మళ్ళీ కొట్టినా రాకి ఆడ పెట్టేసి తాత దండముకు 2 పెడితే అక్క పక్కన దండం పెట్టేసి వద్దొద్దు అన్నయ్య ఒక్కటేగా పెద్దోడు దండముకు లేచి దాకొచ్చి నువ్వు ఇక రుతు ఏంటి చర్చికి పోయి వస్తే చర్చికి పోవాలి. బిర్యానీ దినుసులు అన్నీ వేసుకున్నామండి. ఆకులు, లవంగాలు, దాల్చిన చెక్క, పువ్వులు వేసుకున్నామండి. ఆనియన్స్ మగ్గనివ్వాలండి, మంచిగా మగ్గాలి. పచ్చిమిర్చి వేసుకున్నాం. టమాటాలు, కరివేపాకు వేస్తున్నామండి. బియ్యం వేసి మంచిగా కలుపుకుంటే మంచి ఫ్లేవర్ బాగుంటుందండి. కలుపుకుంటేనే అలా తిప్పుకున్న తర్వాత వాటర్ వేసుకోండి. పది లోటాల్లాగా పోసుకోవాలి. అన్నం వండినప్పుడు ఎప్పుడైనా బిర్యానీ మెత్తగా ఉండొద్దండి, మంచి పుల్లాడుతుంటేనే బాగుంటుంది. కరెక్ట్గా సరిపోయిద్దండి అసలు. సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేస్తున్నాను.
మూత పెట్టేసుకుంటే మంచిగా మగ్గిద్దండి, తెరులుతా ఉంటుంది. ఆయిల్ 2 చిట్ల ఆయిల్ వేసుకోవాలండి. ఆనియన్స్ వేసుకోవాలండి. అల్లం పేస్ట్ వేసుకుంటున్నాం. అల్లం పేస్ట్ వేసుకోవాలి. అల్లం పేస్ట్ వేసుకున్న తర్వాత మంచిగా ఇలా కలవ తిప్పుకోవాలండి. అంటే ఇవాళ మా ఆడపడుచు వాళ్ళు వస్తా అన్నారని కొంచెం ఎక్కువే మటన్ తీసుకొచ్చాను. మటన్ అయితే శుభ్రంగా ఇలా వాష్ చేసుకొని చేసుకోవాలండి. టమాటాలు అయితే వేసుకున్నామండి. ఇప్పుడు టమాటాలు వేసిన తర్వాత సాల్ట్ వేయాలి. సాల్ట్ వేస్తున్నాను. బగారా అన్నం అయితే రెడీ అయిపోయిందండి. ఫుడ్ కలర్ వేసుకోవాలి కొంచెం ఇట్లా పైన. మసాలా వేస్తున్నానండి. మూత పెట్టేసుకున్నాను. కారం 3 స్పూన్స్ వేస్తున్నానండి. ఎప్పుడైనా మటన్లోకైనా చికెన్లోకైనా దేంట్లోకైనా ఓన్లీ వీటి వరకు అయితేనే ఏది ఖుషి తమ్ముడు లోపల లోపల ఉన్నారా? మొత్తం ఒకసారి కలవ తిప్పుకోవాలండి. కలవ తిప్పుకొని మూత పెట్టేసుకోవాలి. మంచిగా దగ్గరగా అయిద్దండి. అంటే ఈ ఎసరంతా కొంచెం ఇనికిపోయిద్ది. ఉగాది పచ్చడి చేసుకున్నామండి. చింతపండు మంచిగా ఇలా నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న చింతపండుని ఇలా తీసేసుకోవాలి. ఇలా చింతపండుని తీసేసుకున్న తర్వాత ఒకసారి కలవ తిప్పుకోవాలి స్పూన్తోని. తర్వాత చేదు వేసుకోవాలండి. చేదు, వేపాకు పూత, మిరియాల పొడి, మామిడికాయలు సన్నగా ఇలా కట్ చేసుకోవాలి. మామిడికాయ పులుపు ఇలా కలుపుకోవాలండి. తీపి అండి, తీపి బెల్లాన్ని నానబెట్టుకొని ఇలా కలుపుకొని వేసుకోవాలి. బాగుంటుందండి. లాస్ట్కి సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఈ 5 రుచులు వేసుకోవాలండి. ఉగాది పచ్చడి రెడీ అండి. ఇలా సింపుల్గా చేసుకోవచ్చు. నాకైతే రెడీ అయిపోయింది. ఉగాది పచ్చడి రెడీ. ఏంటి బాగా ఏం తింటున్నా? బాగుందా? బాగుందా? రాగిందా?
రాయి మాకు లాస్ట్ అదే కళ్ళు తిరుగుతుంది ఎట్లా పట్టు. రైట్ హ్యాండ్ అన్నది రైట్ హ్యాండ్ అలా పెట్టుకుంటాం అది. ఎట్లా పట్టుకున్నాం. వేసే కూడా పెట్టి పెట్టుకో మాకు ఒకటి అమ్ములు అందులో అది సేమియా ఉప్మా ఇది పరమన్నం ఇది బగారన్నం సేమియా ఉప్మా ఇది పరవన్నం ఇది పరమాన్నం అండి ఇది బిర్యానీ ఇది మటన్ చేసింది నేనే కానీ నేనే చెప్పలేకపోతున్నా బాగా పెట్టు. దాన్ని నేను కూడా చేసుకుంటాను వాళ్ళు బాగా టేస్ట్ ఉంది మా అమ్మాయి చేసింది నా బిడ్డ చాలా చాలా బాగుంది సేమియా ఉప్మా అండి ఇది కూడా చాలా టేస్టీ ఉంది ఇది బిర్యానీ అండి ఇది కూడా బాగుంది ఇది మటన్ కూర ఇది బాగుంది మా నాన్న మా డాడీ అలా చూడు డాడీ అది చూడు మా డాడీ ఓకే అండి ఈరోజు బ్లాగ్ అయితే ఇదండి అందరికీ మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి ఉగాది శుభాకాంక్షలు అండి బాయ్ అండి బాయ్ 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 చెప్పండి నాన్న బాయ్